బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సూచించారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు మంత్రుల సూచనలు అమలు చేసే పనిలో ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజమ్మ అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవం జూలై 1వ తేదీన జరగబోతోంది. అయితే ఆలయానికి ఆ రోజున అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. అమ్మ వివాహ వార్షికోత్సవాన్ని చూడడానికి, అదేవిధంగా దర్శనం చేసుకోవడానికి లక్షల మంది భక్తులు బల్కంపేటకు తరలి వస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో కళ్యాణ వార్షికోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, సమీక్షా సమావేశాలలో కూడా మంత్రి పొన్నం ప్రభాకరే కావచ్చు, అదేవిధంగా అధికారులందరూ కూడా స్థానికులను భాగస్వామ్యం చేయాలని పదే పదే చెప్తున్నారు. మరి ఆ పనులన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు ఆలయ మాజీ ధర్మకర్త ఉన్నారు, స్థానికులు అశోక్ అన్న ఉన్నారు. సో ఒకసారి అన్నతో మాట్లాడదాము. ఈసారి స్థానికులను ఏ విధంగా భాగస్వామ్యం చేస్తున్నారు, ఏర్పాట్లు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు కళ్యాణ వార్షికోత్సవానికి తరలి వస్తూ ఉంటారు. మరి ఈసారి ఏర్పాట్లు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి? సరే, ఆనవాయితీ ప్రకారం అమ్మవారి కళ్యాణం గత మేము చిన్నప్పటి చూస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మా స్థానిక శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముందు ఇక్కడ చిన్న కళ్యాణ వేదిక లోపల జరిగేది కళ్యాణం. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బయట తీసుకొచ్చి కళ్యాణం అందరు భక్తులు వీక్షించే విధంగా ఉండాలన్న సదుద్దేశంతో బయట కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ ఏర్పాట్ల భాగంగా సుమారు ఎన్నో లక్షలు పెట్టి వేదిక ఇవన్నీ నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి కార్యక్రమం ముందు ఏదైతే షెడ్ ఉన్నదో కళ్యాణ వేదిక, ఆ వేదికను మా ఎమ్మెల్యే గారు చేయించారు. ఇక్కడికి పక్కన ఉన్న ఎమ్మెల్యే గారు చేయించింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షాపులు కూడా ఎమ్మెల్యే గారు డోనర్తో చేయించి ఇక్కడ ఉన్న షాపులను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కొత్త వింతగా అధికారి ప్రభుత్వం ఏదైనా అందరం కూడా అమ్మవారి భక్తులమే కాబట్టి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బి, మున్సిపల్, జిహెచ్ఎంసి, ఫైర్ సర్వీస్ ఆల్ డిపార్ట్మెంట్ తోటి ముఖ్యంగా ఒకరోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అయితేనేమి, స్థానిక కార్పొరేటర్ సరళ గారు, మరి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గర పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి అమ్మవారి కళ్యాణం చేయడంలో అందరం భాగస్వాములు. కాబట్టి ఇప్పుడు భక్తులు వచ్చే కళ్యాణానికి వచ్చే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సు ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఓకే అన్న, మనతో పాటు ఆలయ మాజీ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, స్థానికులు. అన్న హనుమంత్ అన్న, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, స్థానికులను ఎట్లా భాగస్వామ్యం చేస్తున్నారు, ఆ రోజున ఎంతమంది వాలంటీర్లు ఉండి వచ్చేటువంటి భక్తులకు సహాయ సహకారాలు అందించబోతున్నారు? ఓకేనమ్మా, ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతుంది. మరి ఇంతకుముందు అన్న పెద్దలు అశోక్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఈ కళ్యాణంలో మా బల్కంపేట రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితేనేమి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు, బస్తీలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు అమ్మవారి కళ్యాణం తిలకించడానికి. అందరూ ఈ అమ్మవారి కళ్యాణం ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగా వాలంటీర్స్గా మా బల్కంపేట రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అందరం కూడా, అంటే పార్టీలకు అతీతంగా, అన్ని పార్టీలు మా బల్కంపేటలో ఉన్నాయి, పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి వాలంటీర్స్గా, మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ ద్వారా వారికి మంచినీటిని కానీ మాతోటి ఎంతైనా అన్న శాయశక్తులుగా బస్సు అసోసియేషన్ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే కళ్యాణికి వచ్చే భక్తులకు అందరికీ కూడా దాదాపు 5-6 లక్షల జనాలు భక్తులు అందరూ వస్తారు. వారందరూ కూడా ఈ పొద్దున్నే ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్ మొదలవుతుంది కాబట్టి వారికి కూడా మా బస్సు ప్రాంతంలో, ఈ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా టిఫిన్సే కానీ, భోజనాలు, అన్నదాన కార్యక్రమాలు కానీ వేలాదిగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరికి కూడా అన్నదానంలో మంచి భాగస్వాములు అవుతారు. ఆనందంగా ఇక్కడ పాల్గొని వారందరూ కూడా ఆత్మతృప్తితోటి కూడా ఇక్కడ అమ్మవారికి కళ్యాణంలో వచ్చినప్పుడు భోజనం కూడా ఇక్కడ పెడుతున్నారు అనేసి అందరూ కూడా భక్తులు కూడా చెప్పుకునేది ఉంటుంది. దాన్ని నిలుపుకునే విధంగా మా బస్సు వాళ్ళందరూ కూడా సహకరిస్తాం. అలాగే గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా వారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు కూడా మేము ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. మా యొక్క వంతు మా పార్టీ తరపునే కానీ బస్సు తరపునే కానీ ఎలాంటి సహకారాలు కావాలన్నా కానీ
ఈవో గారు మా చైర్మన్ గారు కూడా స్థానికుడే, కొత్తపల్లి సాయిబాబా గారు స్థానికులే. వారికి అన్ని విధాలుగా మేము చేదోడు వాదోడుగా ఉంటాం. కొత్తగా వచ్చిన ఈవో మహేందర్ గారు వారికి కూడా అందుబాటులో ఉండి ఈ ఏర్పాట్లో మేమందరం కూడా బల్కంపేట రెసిడెన్షియల్ ఎక్కడ కూడా అసంతృప్తికి లోను కాకుండా, మాలో ఉన్న అసంతృప్తి ఉన్న అమ్మవారి కళ్యాణం కాబట్టి మనం ఎక్కడ ఇది కాకుండా తొందరపడకుండా శాంతియుతంగా ఈ కళ్యాణం జరిపించుకోవడం. అలాగే రెండో రోజు రథయాత్రలో మా బల్కంపేట ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు అంతా ఉత్సాహంగా పాల్గొంటారు. పోలీసు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం సహకరించాలి. కళ్యాణానికి కూడా కళ్యాణం టికెట్లు ఉన్నాయి, తక్కువ చేశారు అవి. దాన్ని కూడా మీ ద్వారా, మీ బిగ్ టీవీ ఛానల్ ద్వారా అవి కూడా పొడిగించాలని చెప్తున్నాం. అందరం కూడా భక్తులు దాదాపు ఎంతమంది భక్తులు వస్తే అందరినీ, దాతలు చాలామంది ఉన్నారు, వారందరూ అడుగుతున్నారు, వారందరినీ భాగస్వాములు చేయడమే మన ఉద్దేశం. శాంతియుతంగా కళ్యాణం జరుపుకోవాలనేసి నేను మీ బిగ్ ఛానల్ ద్వారా నేను ఏం తెలియజేస్తున్నా, భక్తులందరూ కూడా రండి, మంచి ఏర్పాట్లు ఉంటాయి, అమ్మవారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించాలనేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇక స్థానికుల సహాయ సహకారాలు కూడా కావాలని ఇప్పటికే సమీక్ష సమావేశాలలో ప్రభుత్వం తరపున అధికారులు అందరూ కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులే కానీ స్థానికులందరూ కూడా ఆలయానికి విచ్చేసేటువంటి భక్తులకు, అదేవిధంగా కళ్యాణం చూసేందుకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అడుగడుగునా ఉండి ఎక్కడికక్కడ కూడా వారికి వాటర్ ప్యాకెట్లే కానీ, లేదంటే టిఫిన్ కానీ, అన్నదానమే కానీ, ఇటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. వీడియో సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.